వెల్కమ్ టు వార్ రూమ్. నేను బలరాం. ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిన వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితి. ఈరోజు అరెస్ట్ చేసిన పరిస్థితి ఒక్క వ్యక్తిని, సతీష్ని అరెస్ట్ చేశారు. అయితే పూర్తిగా అక్కడంతా కూడా ఒక గందరగోళమైన వాతావరణంలో అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు హాజరుపరిచిన పరిస్థితి. అయితే అందులో రిమాండ్ రిపోర్ట్లో ఉన్నట్టుగా భావిస్తున్న కొన్ని అంశాలు ఇప్పటివరకు అయితే పూర్తి డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. అయితే అందులో ప్రధానంగా చెప్తోంది ఖచ్చితంగా ఇది హత్యాయత్నమే, ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా జరిగింది అన్నది ఇవాళ ప్రధానంగా అక్కడ రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు వీరంతా కూడా టీడీపీకి అనుబంధంగా ఉన్నారు అన్నది ఒక చర్చ జరుగుతూ ఉంటే, మరోవైపు ఇదంతా కుట్రపూరితంగా ఇవాళ ఎలక్షన్స్ టైంలో ప్రయోజనాలు పొందడం కోసం ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ప్రధానంగా టీడీపీ నుంచి వస్తున్న వర్షన్గా చూస్తున్నాం. మనం ఒకసారి ఇదే అంశం మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. దాని తర్వాత టీడీపీ వర్షన్ కూడా ఒకసారి విందాం. ఉండొచ్చా? అంతకంటే చంద్రబాబు నాయుడు కంటే ఇంకా పైన ఎవరైనా ఉన్నారా? ఇలాంటి చంద్రబాబు నాయుడు కంటే కింద వాళ్ళు అనుకున్నారా? ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేరాల్సినవి. ఏం జరిగింది దాడి, అది హత్యాయత్నం. దానికి సంబంధించి ఎవరు బాధ్యులో వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఎవడో బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని మీరు ఇరికించాలని చూస్తున్నారంటే అది సాధ్యమైంది. ఎవడైనా తప్పు చేసినోడు నన్ను ఇరికించాలని చూస్తున్నారంటే ఎంత దాంట్లో రేషనల్ ఉంటుందో, హేతుబద్ధత ఉంటుందో, దీనికి అంతే ఉంటుంది. గులకరాయితో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై హత్యాయత్నం. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన జగన్ నాటకం. అదొక పెద్ద డ్రామా. అది అసలు గులకరాయి లేదు, హత్యా ప్రయత్నం లేదు, తాను అధికారంలోకి రావటం లేదు, ఏదో రకంగా అధికారాన్ని దక్కించుకోవాలి, కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో గతంలో ఏదైతే కోడికత్తు డ్రామా ఆడి, ఏదైతే తన బాబాయి హత్యను అడ్డుగా పెట్టుకొని అధికారంలోకి వచ్చారో అదే మిషతో తనపై అత్యాచారం జరిగింది. తనపై హత్యా ప్రయత్నం జరిగింది. నన్ను చంపటానికి గులకరాయితో ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు నేను బ్రతికి బట్టగట్టాను, లేకపోతే గులకరాయికి బలైపోయేవాడినని ఒక డ్రామా. రైట్. ఇది మనం ప్రధానంగా చూస్తుంటే రెండు పార్టీల వర్షన్స్ చూసాం మనము. ఒకవైపు సజ్జల రామకృష్ణారెడ్డి, మరోవైపు వర్ల రామయ్య మాట్లాడిన మాటలు. వర్ల రామయ్య చెప్తున్న మాటల్లో చాలా స్పష్టంగా ఇందులో పూర్తిగా కుట్రపూరితంగా జరిగింది అన్నది ఆయన చెప్తున్న మాట. ఇదంతా కూడా జగన్ నాటకం అని చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే కాసేపటి క్రితమే దీనికి సంబంధించి అనేక డెవలప్మెంట్స్ జరిగాయి. అతన్ని సతీష్తో పాటు మరికొందరి మీద కూడా అనుమానాలు ఉన్నాయి అని చెప్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి కోటేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కోటేశ్వరరావుతో మాట్లాడదాం, తర్వాత డిబేట్లోకి వెళ్దాం. కోటేశ్వరరావు నమస్తే. నమస్కారం. ఏం జరుగుతుంది కోటేశ్వరరావు? ఇప్పుడు దీంట్లో అరెస్ట్ చేసిన వాళ్ళ విషయంలో పోలీసులు చెప్తున్న వర్షన్ ఏంటి? ముఖ్యంగా ఈ సతీష్ సంబంధించినటువంటి కేసులో సతీష్ ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. ఈయన అజిత్ సింగ్ నగర్కి చెందినటువంటి వడ్డీ కాలనీకి చెందినటువంటి వ్యక్తి. ఈయన రోజువారీ కూలీగా ఉంటూ ఉంటారు. అయితే ప్రధానంగా కొన్ని కేసుల్లో కూడా మరి పోలీసులతో అప్పుడప్పుడు మరి అరెస్ట్ చేయడం, వదిలిపెట్టడం కూడా జరుగుతూ ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వచ్చిన మేమంతా సిద్ధమంటూ ర్యాలీగా వచ్చినటువంటి బస్సు యాత్రకు సంబంధించి ఆ రోజు మరి సింగనగర్ లో ఆ దామగుడి సెంటర్ అంటారు, గంగానమ్మ గుడి సెంటర్ లో జరిగినటువంటి ఘటనలో ఈయన ప్రధాన ముద్దాయిగా తీర్చారు పోలీసులు. అయితే మరి కొద్దిసేపటి క్రితమే పోలీసులు అయితే రిమాండ్ రిపోర్ట్ అయితే విడుదల చేశారు. ఖచ్చితంగా ఈ మరి సీఎం జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాయి దాడి ఘటనలో ప్రధాన నిందితుడు సతీష్ అని నిగదీర్చారు. అంతేకాకుండా విచారణలో కూడా బయట మరి ఇది విషయం మరి నిందితుడు చెప్పినట్టు కూడా ప్రధానంగా పోలీసులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఈ సతీష్ ఎవరైతే ఉన్నారో ఆయన మరి టీడీపీ నాయకుడు దుర్గారావు ప్రేరేపణలో ప్రోద్బలంతోనే ఈ దాడికి పాల్పడినట్టు కూడా మరి రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా కొన్ని కీలక అంశాలు కూడా పోలీసులు అయితే ప్రస్తావించారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డిని హత్య చేసేందుకు ఈ పక్కగా ప్లాన్ చేసి ఈ దాడికి పాల్పడినట్లు కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీనికి ప్రధానంగా మరి
ఈయన దుర్గారావు ఎవరైతే ఉన్నారో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీసీ సెల్ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు, వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన మరి బోండా మరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బోండా ఉమాకి అత్యంత సన్నిహితుడుగా పేర్కొంటూ ఉన్నారు. ఆయన ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగింది. ఈ కుట్రకు మరి దుర్గారావే పాల్పడ్డారంటూ కూడా మరి రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు అయితే స్పష్టంగా చేస్తున్న పరిస్థితి. ఇంత కొద్దిసేపటి క్రితమే మరి కోర్టులో మరి నిందితుడిని సతీష్ ను హాజరుపరిచిన తర్వాత ఈ రిమాండ్ రిపోర్ట్ అయితే విడుదలైంది. ఖచ్చితంగా ఇది కుట్రకోణమే, ఇది హత్య ప్లాన్ అని కూడా పోలీసులు అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇది ఆ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి మనం ప్రధానంగా చూసుకుంటే ఏదైతే సతీష్ 2 సార్లు మరి సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడికి పాల్పడ్డారు. అయితే ఫస్ట్ టైం మరి మిస్ అవడంతో రెండవసారి ఖచ్చితంగా ఆ టార్గెట్ చేసి మరి రాయి విసిరారని కూడా చెప్తున్నారు. రెండవసారి సీఎం జగన్మోహన్ రెడ్డికి నుదుటిని మరి ఈ రాయి ఏదైతే ఉందో తాకిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాయి ప్రధానంగా చూసుకుంటే సిమెంట్ ఇటుకకు సంబంధించినటువంటి రాయి తీసుకొని ఈ దాడికి పాల్పడ్డారు. ఎందుకంటే ఖచ్చితంగా అది మరి బలంగా విసిరితే ఖచ్చితంగా అది ప్రాణాలు తీసేందుకు కూడా మరి ఉంటుందని కూడా చెప్తున్న నేపథ్యంలో మరి ఈ కుట్రకోణం జరిగిందంటున్నారు. అయితే సతీష్ పోలీసులు సందర్భంగా కొన్ని విషయాలు అయితే స్పష్టమైన కూడా చెప్తున్నారు. ఏదైతే పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం, పోలీసులు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో కథనం ప్రకారం చూసుకుంటే సతీష్ సీఎం మీద దాడికి పాల్పడితే ఖచ్చితంగా కొంత డబ్బులు ఇస్తానని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ డబ్బులు కోసమే మరి సతీష్ ఈ దాడికి పాల్పడినట్టు కూడా పోలీసులు అయితే ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఆ రోజు ఏదైతే ఘటన జరిగిన రోజు మరి కొంతమంది రాయి దాడి జరిగిన తర్వాత సతీష్ ని పట్టుకునేందుకు ప్రయత్నించితే అతను విడిపించుకొని పారిపోయినట్లు కూడా పోలీస్ రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. అంతేకాకుండా ఆయన ఆ రోజు ఏదైతే ఉందో మరి జన్మదినం సతీష్ ఆ రోజు పుట్టినరోజు వేడుకలు కూడా మరి సతీష్ నగర్ సంబంధించినటువంటి ఒక ప్రాంతంలో జరుపుకున్నారు. కొంతమంది స్నేహితులతో కూడా ఆ రోజు మరి జరుపుకున్న పరిస్థితి కూడా వెల్లడించారు. అయితే మొత్తంగా చూసుకుంటే టీడీపీ నాయకుడు ప్రేరేపితంతోనే ఈ దాడికి పాల్పడినట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇది ఒక రెండు పార్టీలకు సంబంధించినటువంటి అంశంగా కూడా ఇప్పుడు ప్రధానంగా చూస్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అంతమొందించేందుకే ఈ రాయి దాడి ఘటన జరిగిందని కూడా వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇదే నిజంగా మరి పోలీసులు కూడా చెప్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ లో కూడా చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది కుట్రకోణంతోనే జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే తెలుగుదేశం నాయకులు కానీ తెలుగుదేశం కొంతమంది నేతలు కానీ చెప్తున్న పరిస్థితి అయితే ఇది తెలుగుదేశానికి కానీ తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు కానీ సంబంధం. ఓకే థ్యాంక్ యూ కోటేశ్వరరావు. రైట్, మొత్తంగా ఇది పరిస్థితి. ఇప్పటికైతే పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. మొత్తంగా ఈయన మీద, ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం జరిగింది, హత్యకు ప్రయత్నించారు అన్నది మాట. అయితే ఇందులో ఇప్పటి వరకు సతీష్ని అరెస్ట్ చేశారు. దీనికి ఆయనకు సహకరించిన వ్యక్తిగా, అతన్ని ప్రేరేపించిన వ్యక్తిగా దుర్గారావును చూపిస్తున్న పరిస్థితి. ఆ దుర్గారావు ఎవరు అంటే టీడీపీ నేత బోండా ఉమాకు అత్యంత సన్నిహితుడుగా చెప్తున్న పరిస్థితి. ఇదంతా కూడా ఒక డ్రామా, ఇదంతా కూడా జగన్ నాటకం అన్నది టీడీపీ ఆర్గ్యుమెంట్గా కనిపిస్తోంది. ఈ అంశం మీద మనం డిబేట్లోకి వెళ్దాం. దీంట్లో డిబేట్లో జాయిన్ అవుతున్నారు వైసీపీ సీనియర్ నేత లింగంనేని శివరాం ప్రసాద్ గారు వైసీపీ నేత. అదేవిధంగా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. బీజేపీ సీనియర్ నేత సత్యమూర్తి గారు ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు వెంకటేష్ సింగూలూరి గారు ఉన్నారు. మనం ఒకసారి ప్రధానంగా ఈ ఇష్యూ మీద జ్యోత్స్న గారితోనే మొదలు పెడదాం. జ్యోత్స్న గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇప్పుడు కాసేపటి క్రితమే అతన్ని అరెస్ట్ చూపించారు. అతని రిమాండ్ రిపోర్ట్లో ముఖ్యమంత్రిని హత్యకు ప్రయత్నించారు అన్నది ప్రధానంగా వస్తున్న ఎలిగేషన్. బలరాం గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారాలండి. సరే, ఇది ఎలా ఉంది అని అంటే, మనం ఇదివరకు రెండు అంశాలు చూసామండి. ఒకటి కోడికత్తి అంశం చూసాము. అందులో కూడా భయంకరమైన కుట్ర ఉంది, అది ఉంది, ఇది ఉంది, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, కోడికత్తితో నన్ను చంపేస్తామన్నారు, అది చేస్తారు, ఇచ్చేస్తారని చెప్పి ఆ రోజున చేశారు. దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేశారన్నారు. దానికి ఆ రోజున కోడికత్తి సీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళే ప్రేరేపించారని చెప్పారు, అన్నీ చెప్పారు. ఆఖరికి తేలింది ఏంటి అంటే 5 సంవత్సరాల పాటు కనీసం నా మీద దాడి జరిగింది, ఇతనే చేశాడు అనేటువంటి వాంగ్మూలం ఇవ్వడానికి కూడా బాధితుడుగా ఉన్నటువంటి వ్యక్తి. బాధితుడు ఎవరండి? అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి గారు బాధితుడు ఇప్పటి వరకు కూడా వెళ్ళి కనీసం వాంగ్మూలం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 5 సంవత్సరాల పాటు కనీసం అతనికి బెయిల్ కూడా రానటువంటి పరిస్థితి. నాకు తెలిసి చాలా రీసెంట్గా అతనికి బెయిల్ వచ్చింది. సో అది ఒక అంశం. బలరాం గారు మనందరికీ గుర్తుంటే వాళ్ళ బాబాయ్ హత్య, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య, దానికి సంబంధించి కూడా ఏమన్నారు, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేశారు, నారాసుర రక్త చరిత్ర అని చెప్పి బ్యానర్ ఐటమ్గా వాళ్ళకి సంబంధించినటువంటి పత్రికల్లో, వాళ్ళకి సంబంధించినటువంటి పేపర్లలో ఆ రోజున రాశారు. రాసిన తర్వాత ఏం తేలింది, ఇవాళ రోజున ఏం తేలింది, వాళ్ళ ఇంటి మనుషులు సొంతంగా ఆయన పక్కన తిరిగేటువంటి వ్యక్తులు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ, అతనే ఈ పర్టిక్యులర్ కేసులో ఇన్వాల్వ్గా ఉన్నాడు, అతనికి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి ఈజ్ బీన్ అక్యూజ్ నెంబర్ 8గా అతన్ని పెట్టారు. సో దానికి సంబంధించినటువంటి ఒక ఏమంటారంటే ఎంక్వైరీ నడుస్తుంది. అండ్ ఆల్సో వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు కూడా లేదు ఇది అవినాష్ రెడ్డి పని అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు ఇదేదైతే ఈ కొత్త మన డ్రామా అంటే వాళ్ళ కోపం వస్తుందేమో కానీ ఈ కొత్త ప్రహసనం ఏదైతే స్టార్ట్ చేశారో దీంట్లో కూడా కొన్ని డౌట్స్ ఆ రోజున మేము ఎక్స్ప్రెస్ చేసామండి, మళ్ళీ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను బలరాం గారు. రాయి వేసి కొట్టారు, రాయి తోటి చంపే ప్రయత్నం చేశారు, హత్యా ప్రయత్నం చేశారు, ఇది వాళ్ళ ఆరోపణ అండి. రాయితోటి హత్యా ప్రయత్నం చేస్తే రాయి వేస్తే ఆ రాయి అనేటువంటిది ఎక్కడో అక్కడ కనపడాలి కదండి, ఎందుకంటే అదేమి ఎక్కడికి పారిపోదు కదండి, తగిలి ఇక్కడే కింద పడింది కదా అకార్డింగ్ టు దెమ్ ఆల్సో. సో మరి అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది దాన్ని ఎందుకు ఇమ్మీడియట్గా రికవర్ చేసుకోలేకపోయారు, క్వశ్చన్ నెంబర్ 1. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే సాక్షాత్తు విజయవాడ సిపి గారు చాలా క్లియర్గా బయటకు వచ్చి దీనికి సంబంధించి మా మీద కూడా మాట అన్నారండి. వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కావాలని అక్కడ కరెంట్ కట్ చేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేశారని అది కూడా మొదటి 2 రోజులు ఇది కూడా నడిపారు. బట్ అగైన్ ఈయన విజయవాడ సిపి బయటకు వచ్చి ప్రోటోకాల్లో భాగంగా మేము దాన్ని ఎలక్ట్రిసిటీ కట్ని అప్పుడు అక్కడ పెట్టాము అని చెప్పి ఏదో చెప్పారు. సార్ నేను ఒక విషయం చెప్తాను బలరాం గారు, ఎలక్ట్రిసిటీ అక్కడ కనుక మీరు తీసేస్తే ఆ టైంలో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్, బికాజ్ ఆయన ఒక వివిఐపి రాష్ట్ర ముఖ్యమంత్రి, సో ఒక ప్రొటెక్టీ ఆయన, సో ఖచ్చితంగా ఫోకస్ లైట్స్ అనేటువంటివి ఆయన మూవ్మెంట్ మీద ఉండాలి. ఇట్ షుడ్ ఫోకస్ ఆన్ ది వివిఐపి అది అనేటువంటిది. అండ్ ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ ది బేసిక్ సెక్యూరిటీ థింగ్స్, సెక్యూరిటీ ప్రోటోకాల్స్. ఎవరైనా అంటే అక్కడ ఏ పార్టీ ఉన్నా, అది వైఎస్ఆర్సీపీ అయినా సరే, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఏ పార్టీ ఉన్నా సరే, దీస్ ఆర్ ది బేసిక్ మినిమం ప్రోటోకాల్స్ అండ్ ప్రొసీజర్స్ దట్ ఆర్ టు బి ఫాలో. అది ఫాలో అవ్వలేదు. దాని తర్వాత కూడా మనం గనక చూస్తే నిన్న ఇదే సతీష్ విషయమో ఇంకో విషయం వచ్చి ద మ్యాటర్ ఇస్ అండర్ ఎంక్వైరీ అండ్ మేమే అడిగాం. వాస్తవానికి అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడు ఆ తర్వాత 2 రోజుల పాటు ప్రెస్ మీట్లు పెట్టినటువంటి ఆ మహానుభావులు ఎవరూ కూడాను అసలు ఎక్కడా కూడాను దీనికి మీరు సంబంధించి ఒక సమగ్రమైనటువంటి ఎంక్వైరీ చేయండి అని చెప్పి వాళ్ళు అడగల, మేమే అడిగాం. మా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారే లేఖ కూడా రాశారు, ఇమ్మీడియట్ గా దీనికి సంబంధించి మీరు ఒక నిష్పక్షపాతమైనటువంటి ఎంక్వైరీ చేయించండి అని ఆయనే అడిగాడు. సో అగైన్ నేనేమంటున్నాం అంటే ఇప్పుడు సతీష్ వీళ్ళు అని చెప్పి చెప్తున్నాను, ఇవాళ ఆ పర్టిక్యులర్ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా నిన్నంతా కూడా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మా పిల్లల్ని అన్యాయంగా తీసుకెళ్లారండి, ఏదో సమ్ వైట్నరో మత్తు ఏదో వాళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పి ఎర్లీ మార్నింగ్ వచ్చి తీసుకెళ్లారండి అనేటువంటిది వాళ్ళు చెప్పినటువంటి సొల్యూషన్ ఆఫ్ సంథింగ్ వాళ్ళు కన్స్యూమ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని తీసుకెళ్లారని వాళ్ళంటే నిన్నంతా బయటకు వచ్చి ఏదో ధర్నా చేసినటువంటి సంగతులు కూడా మనం చూసాం. సో నేను ఏమంటున్నా అంటే మీరు ఎంక్వైరీ చేయండి, ఎవరు కాదనట్లేదు కదా, కానీ మీరు బిఫోర్ దాట్ ఇట్ సెల్ఫ్ వై ఆర్ దీస్ పీపుల్ ఎంటరింగ్ ఇంటూ కన్క్లూజన్స్ అంటే ప్రీ ప్లాన్డ్ గా కనిపించట్లేదా బలరాం గారు? అసలు దాడి జరిగినటువంటి 10 నిమిషాల్లో ప్లకార్డులు ఎలా వెలుస్తాయండి? 10 నిమిషాలు జరుగుతుందని వీళ్ళకి ముందర తెలుసా? ప్లకార్డులు రెడీ చేసుకుని పట్టు. జ్యోత్స్న గారు ఇక్కడ ఒక మీ వాయిస్ లోనే కాంట్రడిక్టరీ కనిపిస్తుంది. ఒకటి మీరు ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే ఒకవైపు ఏమో మీరు అందులో ఫెయిర్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి, బాధ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళకి శిక్షలు పడాలంటారు. మీరు పట్టుకున్న వాళ్ళను వెంబడే వాళ్ళను ఇంకా ప్రొడ్యూస్ చేయలేదు, అమాయకులను ఇరికి చేస్తున్నారని చెప్పి మళ్ళీ మీ పార్టీ నుంచే వాయిస్ వస్తుంది. నేను ఒక విషయం చెప్తాను, నేను దానికి కూడా రీజనింగ్ నేను మీకు ఇచ్చాను, మీరు అప్పుడే నన్ను ఆపారు. నేను ఏమంటున్నా అంటే దాడి జరిగిన 10 నిమిషాల్లో చంద్రబాబు నాయుడు గారు చేయించారు, తెలుగుదేశం పార్టీ చేయించింది అని చెప్పి ఎట్లా ప్లకార్డులు వెలుస్తాయండి? రైట్, ఎట్లా ప్లకార్డులు వెలుస్తాయి బలరాం గారు చెప్పండి మీరు? అంటే వీళ్ళకి దాడి జరుగుతుందని ముందర తెలుసా? అండ్ ఇంకో విషయం, నేను ఈ మాట ఎందుకు మాట్లాడాను,
నిన్న వాళ్లే కదా ఆ పర్టికులర్ ప్రాంతానికి వచ్చి చెందినటువంటి మహిళలందరూ ఆ ప్రజలందరూ బయటకు వచ్చి వాళ్లే మాట్లాడారు కదా మా పిల్లల్ని అన్యాయంగా తీసుకెళ్లారు సార్ అని. అండ్ ఇంకోటి దే హ్యావ్ అ హిస్టరీ కదండి. మీరు అంటున్నారు జ్యోత్స్న గారు అంటే మరి వాళ్ళకి హిస్టరీ ఉంది కదా. కోడికత్తి సీన్ కేసు ఏం చూసాం మనం? అసలు కోడికత్తి సీన్ కి కత్తి ఎవరు ఇచ్చారు అనేటువంటిది ఎవరు ఇచ్చారండి? బొత్స సత్యనారాయణకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇవన్నీ ఎయిర్పోర్ట్ కి ఎలా తీసుకెళ్లగలిగాడు? ఆ రూటింగ్స్ అన్ని ఎటొచ్చాయి? సో వీళ్ళకి ఇది అలవాటే కదా అంటున్నాం మేము. నేను ఒకటే చెప్పాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, మేము ఆ రోజున అడిగాం, ఇవాళ అడిగాం. ఏమడుగుతున్నాం? మీరు ఎవరినో ఇరికించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? నిజంగా కూడా ఒకవేళ రాయితోని దెబ్బ తగిలితే ఆ రాయిని ఎందుకు రికవర్ చేసుకోలేకపోయారు? అంత అసమర్థులుగా ఉన్నారా మీరు? అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పర్సనల్ కనీసం అది కూడా చేయలేకపోయారా? ఇమీడియట్ గా మళ్ళీ ట్రాన్స్పరెంట్ స్టోన్ గార్డ్స్ ఎందుకు సీఎం ని ప్రొటెక్షన్ ఇవ్వలేదు? సీఎం కి మాట్లాడకూడదా? జ్యోత్స్న గారు మీరు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రైట్. బీజేపీ నేత సత్యమూర్తి గారు మిమ్మల్ని ప్రధానంగా క్వశ్చన్ చేయాల్సింది ఒకటి, మీ ఇప్పుడు అలయన్స్ పార్ట్నర్స్గా ఉన్న టీడీపీ వైపే వేళ్ళని చూపిస్తున్న పరిస్థితి. ఇప్పటికే అరెస్ట్ కూడా అయింది. అరెస్ట్లో ప్రధానంగా నేతలు ఇది ఖచ్చితంగా హత్యాయత్నమే అని చెప్పేసి ఇప్పటికీ వాళ్ళు కూడా పోలీసులు చెప్పారు. ఎట్లా చూడాల్సి ఉంటుంది మరి? ఇప్పుడు మీరు అలయన్స్గా ఉన్న టీడీపీని ఎట్లా సమర్థిస్తారా ఏంటి? అసలు మీరు జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీగా మీ స్టాండ్ ఏంటి దాని మీద? బలరాం గారు, మీకు, ప్రసాద్ గారికి, జ్యోత్స్న గారికి, అలాగే వెంకటేష్ గారికి, మన 6 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఎన్నికల సమయంలో మామూలుగానే రాజకీయాల్లో ఆరోపణలు సహజం. ఎన్నికల సమయంలో అవి ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఇందాక మేడం చెప్పినట్టుగా ఘటన జరగగానే రకరకాల మనం 2 వైపుల నుంచి చూసాం. ఒక పార్టీనే కాదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం మాట్లాడారు, టీడీపీ వాళ్ళు ఏం మాట్లాడారు, ఇది సహజం. ఈలోగా మనకు వండి వార్చడానికి సోషల్ మీడియా ఉంది, ఇష్టం వచ్చినటువంటి వార్తలు వస్తుంటాయి. అయితే మనం చూడాల్సింది ఇక్కడ ఏంటంటే, ఇక్కడ సంఘటన నిజంగా ఒక దురదృష్టకరమైన సంఘటన. దీన్ని అందరూ కూడా ఖండించాల్సిందే, ఖండించారు కూడాను. అదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చాలా తక్కువ గాయంతో బయటపడ్డారు. అయితే ఇప్పుడు మనం చూస్తుంటే కొన్ని రాజకీయాల్లో మనం కనుక చూస్తుంటే ఈ సింపతిని ప్రతి వాళ్ళు కూడా కోరుకుంటారు. మనం దీనికి రాయ తగలక్కర్లేదండి. బాత్రూంలో కాలు జారిపడినా సింపతి వస్తుందని మనకి మమతా బెనర్జీ గారు రుజువు చేశారు. సో కాబట్టి అంటే ఏ రకంగా అయినా సరే వాళ్ళకి ఒక బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉంటే, లేదు ఒక దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంటే సింపతి రావడం సహజం. సో దాన్ని ఎన్కరేజ్ చేసుకోవాలని చూస్తారు. కాబట్టి ఆ యాంగిల్లోనే మనం ఎక్కువ చూడాలి తప్ప, ఇప్పుడు దొరికిన వాళ్ళని ఎలాగో ఇరికించడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఎవరో అంతకుముందు బోండమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అనేక మంది కార్యకర్తలు ఆయన దగ్గరికి ప్రజలు కూడా వెళ్తారు, అనేక పనుల కోసం వెళ్తారు. సో వాళ్ళిద్దరికి ఏదో సంబంధం, ఎమ్మెల్యేకిను ఒక ఓటర్కి సంబంధం ఉంటుంది, ఖచ్చితంగా ఏదో ఒక రకమైన సంబంధం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం పూర్తి విచారణ జరిగి రుజువులతో సహా చేసే వరకు మనం ఏం చెప్పడానికి లేదండి. ఇందాక మీరు చూపించారు ఆ సత్యంబాబు కేసు కానీ, లేకపోతే ఆ కోడికత్తి కేసు కానీ, ఇవన్నీ కూడా మనం లేదు మన మేడం చెప్పినట్టుగా అక్కడ మన వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు కానీ, అవే ఇంకా ఏమి అన్ని రుజువులు అవి వస్తే ఒక దానికి తేలేదు. కాబట్టి మనం ఇవాళ ఏం మాట్లాడినా కూడా అది సబ్జుడిస్గా ఉంటుంది తప్ప, మనం ముందుగా స్పందించినటువంటి తప్ప విచారణలో నిజాలు తేలనివ్వండి. అది ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అది బోండమ్మ గారు ఇంట్లో కూర్చుని ప్లాన్ చేశారా, లేదు వీళ్ళు తుంటరిగా చేశారా? ఇప్పుడు జనరల్గా అది ఎవరో సోషల్ మీడియాలో చూశాను నేను, వాళ్ళందరినీ కూడా ఏవో డబ్బులు ఇచ్చి తీసుకొస్తా ఉన్నారు, ఆ డబ్బులు ఇచ్చి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి బీరు ఇవ్వలేదు ఏదో చెప్పి, అది మనకి అది ఎంతవరకు తెలియదు. చెప్పాను కదా వండి వారుస్తారని. కాబట్టి ఇటువంటివి ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం చెప్పడం కష్టం. అది మనం లెట్ us వెయిట్ ఫర్ ద కంప్లీట్ ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్. రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వైసీపీ నేత లింగమనేని శివరాం ప్రసాద్ గారు ఉన్నారు. శివరాం ప్రసాద్ గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఇదంతా కూడా జగన్ నాటకము అన్నది ప్రధానంగా టీడీపీ నుంచి వస్తున్న అలిగేషన్. నమస్కారం బలరాం గారు, మీకు ప్యానెల్లో నమస్కారం సార్. ఇప్పుడు ఒకటండి, ఇందాక జ్యోత్స్న గారు మాట్లాడింది విన్నాం. ఒకటి, నేను అక్కడ ప్రత్యక్షంగా ఉన్నా, ఆయనతో పాటు ర్యాలీలో ఉన్నా. ఒకటి, టీడీపీ వెర్షన్ ఎక్కడ కూడా ప్రతిసారి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్సే ఇచ్చారు. ఆ రోజు మొదట్లో ఏమన్నారు, పవర్ కట్ ఎందుకుంది, పవర్ కట్ చేసి వేయించుకున్నారు అని చెప్పారు. పవర్ కట్ ఎందుకుంది? అక్కడ వైర్లు కిందకున్నాయి కాబట్టి సాయంత్రం పూటలు కూడా అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ పర్పస్లో ఆ కింద నుంచి వైర్ల కింద నుంచి ఈ వ్యాన్ వెళ్తున్నప్పుడు తీసి అది దాటగానే మళ్ళీ కరెంట్ ఇచ్చారు. పరిస్థితి తెలియకుండా, లేకపోతే తెలుసు కూడా తెలియనట్టుగా
వ్యవహారం చేశారు. ఒకటి. రెండోది, అసలు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఇన్సిడెంట్ జరగగానే మీరెందుకు తడుముకున్నారు? ఏం అవసరం వచ్చిందని వీళ్ళందరూ స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారేమో దాని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఈసీకి ఇస్తారు. లోకేష్ గారేమో సోషల్ మీడియాలో ఏదో వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం. అంటే ఇక్కడ కూడా రెండు కళ్ళ డ్రామా, రెండు కళ్ళ విధానం. ఏంటిది? ఇన్ని యూటర్న్లు ఏంటి? తర్వాత ఇంకోటి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మన టీడీపీ జోత్స్న గారు ఏమని అడిగారు? ముందు బోండమ్మ గారు ఏమన్నారు? 350 రూపాయలు క్వార్టర్ మందు ఇస్తానని చెప్తే అక్కడ వాళ్ళు వచ్చారు, ఆ 350 రూపాయలు ఇవ్వలేదు, క్వార్టర్ మందు ఇచ్చారు కాబట్టి గడ్డేశాడని చెప్పారు. ఈయనకి ఎలా తెలిసిందని? ఏ విధంగా తెలుసుకున్నాడు ఈయన? ఈయనకి ఏం సంబంధం స్టేట్మెంట్ ఇచ్చాడు? అసలు వేసింది ఎవరో ఈయనకి తెలుసా? ఒకటి. రెండోసారి ఏమన్నారు మళ్ళీ? వాళ్ళు ఏదో దీని కింద అక్కడ అన్నా క్యాంటీన్ తీశారు, అందుకని కోపం వచ్చి వేసాడు అన్నారు. అది చెప్పారు. తర్వాత ఇంకోటి, అక్కడ ఉన్న స్థానికులందరికీ తెలుసు. ఒకటి బీసీలా, ఇక్కడ ఎస్సీలా, లేకపోతే ఓసీలా, ఇది కాదు అక్కడ క్రిమినలా కాదా, క్రైమ్ చేశారా చేయలేదా? అక్కడ ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తిని, ఒక ప్రజాభిమానం గల వ్యక్తిని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, అలాగే ఒక పార్టీ అధ్యక్షుడి మీద గడ్డ వేయాలంటే, ఒక రాయి వేయాలంటే ఎంత ధైర్యం ఉండాలి అతనికి, ఎంత తెగింపు ఉండాలి, ఎవరు ప్రోత్సహించి ఉండాలి? ఆకతాయితనంగా వేయడు కదా, ఆకతాయితనంగా వేసాడని చెప్పి బోండమ్మ గారు అన్నాడు. ఈయనకేంటి దాంట్లో ఇంట్రెస్ట్? ఎందుకు ఇన్ని మాటలు ఎందుకు మార్చాడు? ఈయనకి ఏం అవసరం ఉంది? ఎందుకని ఈయన బొదాలు తడుపుకున్నాడు? అది కావాలి. తర్వాత ఇది జరిగిన వెంటనే ఒకటి, ఈ సతీష్ అనే వ్యక్తి ఏమో బోండమ్మ గారి కుమారుడు అనుచరులని, ఈ దుర్గారావు బోండమ్మ గారికి ప్రధాన అనుచరుడు, చాలా దగ్గర వాడని ఒక అందరూ అంటున్నారు. అందరికీ తెలిసిందే, ప్రత్యక్షంగా చూసిందే అక్కడ. అటువంటప్పుడు మీరు ఒకవేళ ఉంటే మీరు సహకరించండి, అక్కడ దర్యాప్తు సహకరించు, నీ అనుమానాలు ఏమంటావు అని చెప్పాల్సిందే తప్ప ఆయన అన్నదేంటి? బోండమ్మ గారు అన్నమాట ఏంటండి? ఒకవేళ నన్ను కనుక దీంట్లో ఇరికించాలని చూస్తే రేపు జూలై 4 తర్వాత మీ అందరూ అంతుకు వస్తాను, పోలీస్ ఆఫీసర్కి హెచ్చరిక అన్నాడు. ఆయన హెచ్చరించింది ఎవరిని? పోలీస్ ఆఫీసర్ని కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు, సాక్షాత్తు ఎలక్షన్ కమిషనర్. ఆయన ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ కనుసన్నలో పనిచేస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మొత్తం రాజ్యాంగ వ్యవస్థలన్నీ వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ అనుమతి ప్రకారం పనిచేస్తారు. ఇటువంటప్పుడు ఆయన హెచ్చరించాడంటే ఎవరిని హెచ్చరించింది? ఈసీని. తక్షణం బోండా ఉమామహేశ్వరరావు గారి మీద ఈసీ సుమోటోగా కేసు పెట్టాలి ఈ విషయంలో. ఎందుకంటే బెదిరించినందుకు, అక్కడ వాళ్ళ యొక్క డ్యూటీ వాళ్ళని చేయనివ్వనందుకు, అధికారులను బెదిరించినందుకు, సాక్షాత్తు ఈసీకే వార్నింగ్ ఇచ్చినందుకు, ఇది ఈయన అధికారులకు ఇచ్చినట్టే ఈసీకి ఇచ్చినట్టే. దీనికి ఆయన సమాధానం చెప్పాలి. తర్వాత రెండోది, ముందేమన్నారు? గొలకరాయి అంటారు. గొలకరాయ ఇంకో రాయో మీకు తెలియదు. ఇందాక జోత్స్న గారు ఏమంటున్నారు? రాయి పట్టుకున్నారా, పట్టుకోలేరా, రాయిని ఎతకలేరా అన్నారు. అసలు వచ్చిందో రాలేదో మీకు తెలుసా? వాళ్ళు రాయి ఉంది దొరకలేదని మీకు ఏమైనా చెప్పారా? దాన్ని జాగ్రత్తగా వాళ్ళు డిస్గైజ్ లో ఉంచుంటారు చెప్పకుండా. దానికోసం కొన్ని సీక్రెట్స్ పాటిస్తారు వాళ్ళు. రైట్ సార్. అక్కడ టెలిఫోన్ టవర్స్ మీద కొన్ని వేల కాల్స్ ని జల్లెడ బట్టి వీళ్ళని పట్టుకున్నారు. అంతేగాని ఇక్కడ అక్కడ వ్యక్తిని పట్టుకోగానే మీకేం అవసరం వచ్చిందని మీరు స్పందించారు. మీకెందుకు? మీరు ఇప్పుడు నేనున్నానండి, నేను స్పందించలేదే. విజయవాడలో లక్షల మంది జనం ఉన్నారు, ఎవడో స్పందించలేదే, ఎవరికి ఏం బాధలేదే. మీరు స్పందించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మీరు కుట్రలో భాగస్వాములు. ఒకటి చిన్న దెబ్బ, పెద్ద దెబ్బ కాదు, అది దూరం నుంచి విసిన్నారు. ఏ రాయో, గొలకరాయో, పలకరాయో మీకు తెలియదు కదా. ఆయనకి తగిలి, నుదికి తగిలి అది వెళ్ళి మళ్ళీ పక్కనున్న వెల్లంపల్లి శ్రీనివాసరావు దగ్గర ఆయన కన్ను ఏ విధంగా డ్యామేజ్ అయిందో నేను చూసా. ఓకే. కంటికి దారగా నీరు కాలిపోయింది ఆయన కంటి నుంచి. అటువంటి పరిస్థితుల్లో 3 కుట్లు పడి ముఖ్యమంత్రి గారికి. దాన్ని ఏదో ఆషామాషిగా అక్కడ ఒకవేళ గడ్డ వేయించుకున్నారు అనుకోండి, అక్కడే తగలండి, ఏముందో కంటికి తగలొచ్చు.
లేకపోతే నవరగంతకు తగలొచ్చు, ప్రమాదం జరగవచ్చు, ప్రాణానికే హాని రావచ్చు. రాకూడదని మీరు ఏమైనా చెప్పగలరా? గ్యారంటీ ఇవ్వగలరా? ప్రసాద్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎంత సీరియస్ ఇష్యూని ఎగతాళిగా మాట్లాడటం అనేది సరైన పద్ధతి మాత్రం కాదు. రైట్ అండి. ప్రసాద్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వెంకటేష్ గారు, మొత్తం అందరు వర్షన్ విన్నారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది ఈ పరిణామాలన్నింటినీ కూడా? ఇప్పటివరకు మూడు పార్టీల వర్షన్ విన్నారు మీరు. నమస్తే బలరాం గారు. ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ, అలాగే ప్యానల్లో ఉన్న సోదరులు సోదరిమణులందరికీ కూడా నమస్తే అండి. ముఖ్యంగా ఈరోజు మన డిబేట్లో ఉన్నటువంటి పాయింట్, ముఖ్యమంత్రి గారి మీద హత్యాయత్నం అనే పాయింట్ తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయం. యాక్చువల్గా కోర్టు పరిధిలో ఉన్న ఒక విషయాన్ని మీడియా ట్రయల్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. మీరు చాలా సాహసోపేతమైన నిర్ణయమే తీసుకున్నారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఈ అక్యూజ్డ్ని రిమాండ్కి పంపించడం జరిగింది, రిమాండ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఈ యొక్క హత్యాయత్నం అని అనాలి. ఎందుకంటే ఏదో అల్లరిచిల్లరగా ముఖ్యమంత్రి మీద ఆ రాయి సిరే అంత ధైర్యం ఎవరో చేయరు. వై? బికాజ్ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ఒక సెక్యూరిటీ కానివ్వండి, ముఖ్యమంత్రికి ఉండేటువంటి ఒక ప్రోటోకాల్ కానివ్వండి, ఇంటెలిజెన్స్ కానివ్వండి, చాలా హై ఎండ్లో ఉంటుంది. ఈ రాష్ట్రంలో గవర్నర్ గారి తర్వాత ముఖ్యమంత్రి గారికి అత్యున్నతమైన భద్రత లభిస్తుంది. ఇలాంటి ఒక వ్యక్తి మీద ఏదో సాదాసీదాగా ఒక రాయి ఇసరడం అని అంటే అది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఇది పక్కాగా ఏదో రెక్కీ జరిగినట్టు నాకైతే అనిపిస్తుంది. ఈ రాయి ప్లేస్లో ఏదైనా ఒక నాటు బాంబు ఉన్నట్లయితే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉండేది? ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక భారీ ఎత్తు పొదుపు వచ్చేది. ఈ సిచ్యువేషన్ అంతా అనలైజ్ చేస్తే ముఖ్యమంత్రి యొక్క భద్రత ఎంత వీక్గా ఉందో మనకు అర్థమవుతుంది. ప్రజల్లోకి ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు మేము ఏదో కారణాలతో లైటింగ్ ఆపాము, లేకపోతే మరో ఏదో కారణాలతో ఏదో సన్న ఇరుకు గొంతుల్లోకి తీసుకెళ్ళాము అనే సాకులు చెప్పడం ఏదైతే ఉందో ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ మన సిపి గారు చెప్పినట్టు ఒక 5-6 వేల మంది జనాలు గుమ్మిగూడి ఉన్నారు. దానికి తగ్గ పోలీస్ బందోబస్తు కానివ్వండి, రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి స్కూల్స్ మీద ఉన్నటువంటి భారీ ఎత్తు భవనాల మీద కొంత నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ నిఘా ఎక్కడ ఫెయిల్ అయింది అనే దాని మీద సమగ్రమైనటువంటి ఒక రిపోర్టు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి. ఇదేదో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిలాగా మనం చూస్తే అది మనంత అమాయకులు మరొకళ్ళు. సాక్షాత్తు ఈ రాష్ట్రానికి సంబంధించిన అత్యున్నతమైనటువంటి వ్యక్తి మీద ఇటువంటి ఒక ప్రయత్నం అల్లరిచిల్లరగా జరిగింది. గత కొంతకాలంగా లేదా గత 5 సంవత్సరాలు లేదా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి టైం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ఒక పరంపరగా వస్తుంది. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని సైకో ముఖ్యమంత్రి అని స్పందించడం, అంతకుముందు ముఖ్యమంత్రిని ఉరి తీయాలి అని అనటం, ఇలాంటివన్నీ కూడా ఆ రోజు నుంచి వేసుకొస్తున్న విత్తనాలన్నీ కూడా ఈ రోజు వటవృక్షాలయ్యి ఇటువంటి ఒక భావదారిద్ర్యానికి దారి తీసిందని నేనైతే చెప్పదలుచు. సాక్షాత్తు ముఖ్యమంత్రి మీద రాయటం అంటే అది మామూలు విషయం అంటే అంత అల్లర్చిల్లరగా ఏదో వదిలేసే విషయం కాదు. దీని విషయమై మనం తీసుకుంటే గతంలో గీతాంజలి గారి తెనాలిలో జరిగినటువంటి ఆత్మహత్య కేసులో ఉన్నటువంటి దుర్గారావు గారిని కూడా ఒక ముద్దాయిగా చూపించడమో లేకపోతే ఇతని మీద అనుమానం వ్యక్తం చేయడమో జరిగింది. సేమ్ అదే వ్యక్తి ఇదే విజయవాడలో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అతనికి సంబంధించి లేకపోతే అతని దగ్గరకు ఉన్నటువంటి వ్యక్తో లేకపోతే అతనికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి మిగతా వాళ్ళు మాట్లాడినట్టు ఏదో అలర్చలుగా బ్లేడ్ బ్యాచ్ అనో లేకపోతే వైట్నర్ తీసుకుంటారు, గంజాయి తీసుకుంటారు, ఇలాంటి మాటలు ఇవన్నీ పక్కన పెడితే ఈ అసోసియేషన్, ఈ క్లోజ్ అసోసియేషన్ ఏదైతే ఉందో దీనివల్ల ఖచ్చితంగా అతన్ని కూడా ఈ కేసులో ముద్దాయిగా చూపించాల్సి వస్తుంది. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరిగి అతని మీద క్లీన్ చిట్ వస్తే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో అతన్ని బయటికి పంపించడం జరుగుతుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి మీద దాడి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క విజిలెన్స్, అలాగే ముఖ్యంగా మొదటిసారిగా స్పందించింది కూడా నాకున్న సమాచారం ప్రకారం ప్రధానమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలి ఈ దాడి నుంచి అని చెప్పేసి ఆయన వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి దీనికి సంబంధించి
ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన ఫైల్ అక్కడ వరకు చేరుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ జగన్మోహన్ రెడ్డి చేతిలో లేవు. ఇవి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చేతిలోనే ఉంటాయి. ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి సమగ్ర సర్వే జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నిందితులను ఎవరినో టీడీపీ వాళ్ళని చూపించాలనో లేకపోతే మరొక XYZ అనే పార్టీని చూపించాలని వ్యక్తిగత ద్వేషాలకి, రాగద్వేషాలకి, లేకపోతే పార్టీ పరంగా తీసుకునే ఈ సింపతి గెయిన్ చేయడానికి ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్లో జరగదు, ఖచ్చితంగా జరగదు. గతంలో రాళ్ళేసారా, కోడికత్తి కేసా ఇవన్నీ తీసుకుంటే ప్రతి కేసుకి ఒక ట్రయల్ జరుగుతూనే ఉంటుంది. సాక్ష్యాలు పెడుతూ ఉంటారు, బయటకు వస్తూ ఉంటారు. 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి ఎందుకు కోర్టుకు వెళ్ళలేదంటే నాట్ ఓన్లీ ఈ కోడికత్తి కేసు విషయంలోనే వెళ్ళలేదు, ఆయన మీద ఉన్నటువంటి కేసుల విషయంలో కూడా ఆయన కోర్టుకు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కోర్టుకి అవసరమైనప్పుడు ముఖ్యమంత్రిని మేమే పిలుస్తాము అని CBI కోర్టు వారు ఆయనకి ఇచ్చినటువంటి వెసులుబాటును మనం గుర్తు చేసుకోవాలి. పార్టీల పరంగా మాట్లాడాలి అని అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమలలో సాక్షాత్తు ఈ దేశ హోంమంత్రి మీద రాళ్ళేసిన వాళ్ళు ఎవరో అందరికీ తెలుసు. కాబట్టి రాయి దాడిని ఇది పలానా పార్టీకి అంటించకూడదు అని కూడా ఏం లేదు. రాయి తగిలినట్టు ఉండాలి, పని కూడా కార్యక్రమం శుభ్రంగా జరగాలి అనే ఒక మోటివ్ ఉంటే ఖచ్చితంగా ఆ రకంగా కూడా చేసినటువంటి ఇంతకు ముందు చేసినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. కాబట్టి ఇందులో తెలుగుదేశం వాళ్ళని అక్యూజేషన్ చేయడం తప్పు అని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఈరోజు ప్రధానమైనటువంటి ప్రత్యర్థి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందులోనూ కృష్ణా, గుంటూరు జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ అత్యంత బలంగా ఉంది. ఈ రాష్ట్రానికి రాజకీయ రాజధాని లాంటివి ఈ 2 జిల్లాలు. కాబట్టి ఏదన్నా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఒక పార్టీ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అధినేతలకు కానివ్వండి, నాయకులకు కానీ ఏదైనా జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వైపే వేళ్లు చూపిస్తారు. అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వారికి ఎవరికైనా, అందులోనూ ముఖ్యమంత్రికి ఏదైనా జరిగితే ఖచ్చితంగా వేళ్ళన్ని టీడీపీ వైపే చూపిస్తాయని చెప్పడం నా యొక్క ఉద్దేశం. ఓకే, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. జ్యోత్స్న గారు, ఇప్పటి వరకు శివరాం ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు, నేను నోట్ చేసుకున్నాను. అదే ఒక క్వశ్చన్ అడిగారు కాబట్టి వారికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద. మేమేదో భుజాలు తడుముకున్నారని చెప్తున్నారు. నేను అదే చెప్తున్నాను, దాడి జరిగిన వెంటనే ప్లకార్డులతో ప్రత్యక్షమైంది వాళ్ళ పార్టీ సోషల్ మీడియా, మా పార్టీ కాదండి సార్. వినండి సార్, ఆ ఫుటేజెస్ కూడా అన్ని ఛానళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి నేను బలరాం గారికి పంపిస్తాను సార్. నేను ఇంకో విషయం చెప్తాను. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో పచ్చగూండాల దాడి, పచ్చముఠా దాడి, చంద్రబాబు నాయుడు చేయించినటువంటి దాడి, లోకేష్ చేయించినటువంటి దాడి, ఇవి వాళ్ళ దాడి జరిగిన వెంటనే వాళ్ళు అన్నటువంటి మాటలు. సో నేనేమంటానంటే ఇప్పుడు నాకు ఐ థింక్ వెంకటేష్ గారు అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ది అనలిస్ట్, ఆయన సరే హీ సెడ్ పొలిటికల్గా స్టేట్మెంట్స్ వాళ్ళు పాస్ చేస్తారు, వీళ్ళు పాస్ చేస్తారు, సో ప్రాబబ్లీ దానికి ఏమీ ఉండకపోయి ఉండొచ్చు. అంటే మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు ఆయన అడుగుతున్నారు రాయని ఎవరు చెప్పారంటే పోలీసులే చెప్పారు రాయని చెప్పి. మేం కాదన్నది, వాళ్ళు ఇప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు అన్నటువంటి మాట కూడా ఏంటంటే రాళ్లతో దాడి చేశారు, రాయితో దాడి చేశారని పోలీసులే చెప్పారు. సో మీరు అంటున్నారు అక్కడ ఉందని మీకు తెలుసా, వాళ్ళు తీసుకున్నారా, వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారా అంటే, సార్ డెఫినెట్గా ఇట్ ఈస్ అ హై ప్రొఫైల్ కేస్. నేను అదే చెప్తున్నాను. ఆయన ఏమో ఆషామాషి వ్యక్తి కాదు, ఏదో అల్లాటప్ప కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండొచ్చు, మాకు పొలిటికల్గా విరోధం అయ్యుండొచ్చు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి. సో డెఫినెట్గా ఆయనకి సంబంధించి ఆయన మీద ఒక దాడి జరిగినప్పుడు, ఒక 5 రోజులు 4 రోజులు అయినప్పుడు ఖచ్చితంగా ఒక పర్టిక్యులర్ పర్సన్ని మేము అతన్ని అదుపులోకి తీసుకున్నాము, ఇతని కారణాలు ఇవి ఉన్నాయి, అండ్ దానికి సంబంధించి దిస్ ఇస్ ది ఆబ్జెక్ట్ దట్ హెస్ బీన్ యూజ్డ్ ఇఫ్ దే హ్యావ్ రికవర్డ్. సార్ ఇఫ్ దే హ్యావ్ రికవర్డ్ దే హ్యావ్ టు షో ఇట్ సార్. ఎందుకంటే ఎందుకు దే హ్యావ్ టు అని అంటున్నా అంటే, ఐ థింక్ దట్ ఈస్ ది బేసిక్ మినిమం ప్రొసీజర్ దట్స్ బీన్ ఫాలోడ్. ఎందుకంటే అదేదో నేను ఇందాక చెప్పినట్టుగా ఆషామాషి వ్యవహారం అయితే కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ ఇంకో విషయం, ఇదే కనుక గుర్తుంటే నాకు తెలిసి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నేను గుర్తు చేస్తాను, నందిగామలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఒక మీటింగ్లో, నేను అందరికీ గుర్తుంటే లాస్ట్ ఇయర్ అనుకుంటా సార్, నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ అడ్రస్ చేస్తూ ఉంటే అక్కడ కూడా దాడి జరిగింది, రాళ్ల దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి సిఎస్ఓగా ఉన్నటువంటి మా సిఎస్ఓ గారికి ఆ రోజున ఇంజరీ అయింది, కుట్లు కూడా పడ్డాయి. దానికి సంబంధించి ఆ కేసు పురోగతి ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదు. ఇన్ఫ్యాక్ట్
అక్కడ దానికి సంబంధించి విత్ విజువల్స్తో సహా, ఎందుకంటే మా పార్టీకి సంబంధించిన అంశం కావచ్చు కాబట్టి నేను ఐ కెన్ వౌచ్ ఫర్ దాట్. విత్ విజువల్స్తో సహా ఎవరున్నారు, ఎక్కడి నుంచి చేశారు అనేటువంటి విత్ విజువల్స్తో సహా మేము పోలీసులకు ఆ రోజున సబ్మిట్ చేస్తాం. అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది, వారి మనుషులే చేయించారు అనేటువంటిది విత్ విజువల్స్ విత్ ఫోటోగ్రాఫ్స్ కూడా ఇచ్చాం మేము. సో దానికి సంబంధించి ఎక్కడ ఏ విధమైనటువంటి చర్యలు లేవు. రాళ్ల దాడికి సంబంధించి ఎందుకనంటే ఇక్కడ ఇంకో మాట చెప్తాను. వన్ వీక్ బ్యాక్ అనుకుంటా సార్, ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల మీద చెప్పుతో ఒక దాడి జరిగిందండి. చెప్పు విసిరేశారు, ఆయన అనంతపూర్లో బస్ మీద నిలబెడితే చెప్పు విసిరేశారు. దానికి సంబంధించి ఇలాంటివి జరుగుతున్నప్పుడు నేను అదే చెప్తున్నాను, వాట్ ఆర్ ది బేసిక్ మినిమం ప్రొసీజర్స్ దట్ ఆర్ బీన్ ఫాలోడ్ బై ది పోలీస్. ఖచ్చితంగా క్వశ్చన్ ఎందుకు ఎరైజ్ అవ్వదండి? ఎరైజ్ అవుతుంది కదా. ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాను నేను ఇందాక ఇప్పుడు వెంకటేష్ గారు మాట్లాడిన దాంట్లో కూడా నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఒక వివిఐపి అక్కడ వెళ్తున్నప్పుడు మీ దగ్గర విజువల్స్ ఉంటే ప్లే చేయించండి బలరాం గారు. కంప్లీట్ డార్క్నెస్ లో ఉంది ఆయన ఆ ప్రాంతం. ఎప్పుడైతే దాడి జరిగిందని చెప్తున్నారో ఆ టైంలో కంప్లీట్ డార్క్నెస్ ఉంది. ఫోకస్ లైట్స్ కూడా కింద ఉన్నాయి. ఒక వివిఐపి మీద ఫోకస్ ఉంటుందండి. ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ బేర్ మినిమం దట్ ఇస్ బీన్ ఫాలోడ్. విఐపి మీద ఎప్పుడైనా సరే. అండ్ ఇక్కడ నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది బలరాం గారు. ఇప్పుడు శివరాం ప్రసాద్ గారు నేను అక్కడ ఉన్నాను, నేను ఐ విట్నెస్ ని అని సార్ చెప్తున్నాను. ఎస్ సార్, అక్కడ ఇంకొక వ్యక్తి కూడా నేను ఐ విట్నెస్ అని చెప్పారు. కేసు నేను నాని గారు ఏమన్నానంటే నేను శబ్దం విన్నాను, అదేదో ఎయిర్ గన్ లాంటిది గన్ పేల్చినటువంటి శబ్దం వచ్చింది, నేను ఆ శబ్దం విన్నాను అని అన్నాను. మరి కేసు నేను నాని గారి వాంగ్మూలం కూడా తీసుకుంటే బాగుండేదేమో, ఎందుకంటే తెలియదు కదండి మరి నిజంగా గన్నుతోనే ఏమన్నా చేశారు. ఇవన్నీ ఎందుకు అంటున్నామంటే సార్, ఒక్క నిమిషం బలరాం గారు, లెట్ మీ కంప్లీట్. నేను ఏమంటున్నా అంటే సర్టెన్ థింగ్స్ కి నేను మళ్ళీ చెప్తున్నాను, గత ఒక 1.5 year నుంచి ఈ ఇష్యూ అనేటువంటిది అంగళ్ళలో ఇలానే చేశారు, నందిగామలో చేశారు, మొన్న చేశారు, మళ్ళీ ఆ తర్వాత గాజువాకలో చేశారు, మన తెనాల్లో చేశారు. సో ఇలాంటప్పుడు ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇజంట్ ఇట్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్? ఎందుకనంటే అది శాంతి భద్రతలకు సంబంధించినటువంటి సమస్య కదండి. రైట్. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద రాయబడ్డప్పుడు దానికి సంబంధించి మేము కేసు నమోదు చేసాం, ఇది జరిగిందని చెప్తున్నారు. నందిగామ కేసు నుంచి కూడా మాట్లాడతాం సార్. పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ మీద జరిగినటువంటి దాడి గురించి కూడా మాట్లాడతాం. గాజువాకలో జరిగినటువంటి రాళ్ల దాడి గురించి కూడా మాట్లాడతాం సార్. ఓన్లీ మేము సెలెక్టివ్ గా మాట్లాడతామంటే ఎలా సార్? రైట్. జ్యోత్స్న గారు, మీరు శివరాం ప్రసాద్ గారికి కొత్త క్వశ్చన్స్ రైజ్ చేశారు, కానీ ఆయన అడిగిన ప్రశ్నలకు రెండింటికి మీరు సమాధానం చెప్పలేదు. ఒకటి ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఖండించారు, లోకేష్ గారు దాని మీద కామెంట్ చేస్తూ దాని మీద సెటైర్లు వేశారు. 2, ఈసీని బెదిరిస్తూ బోండా ఉమా కామెంట్ చేశారు. ఈసీని బెదిరించి అని చెప్పనంటే ఖచ్చితంగా ఇప్పుడున్న టైంలో నన్ను అరెస్ట్ చేస్తే నేను ఊరుకుంటాను, ఆ టైప్ లో ఏదో చెప్పారు అని చెప్పేసి. ఒక్క నిమిషం బలరాం గారు. ఎస్, శివరాం ప్రసాద్ గారు అడిగిన దానికి బోండా ఉమా గారికి ఎలా తెలుసు 350 రూపాయలు ఇది అని ఒక మాట అన్నాను సార్. అది మీడియాలో వచ్చింది సార్. అది ఇన్ఫాక్ట్ నాకు తెలుసు కొంతమంది పోలీస్ మాట్లాడేదానికి లెట్ మీ కంప్లీట్ ఎందుకంటున్నా అంటే దానికి సంబంధించి ఇవాళ ఎప్పుడైతే మీరు ఒక కుట్ర కోణాన్ని మీరు తీసుకొస్తున్నారో ఖచ్చితంగా నేనేమి వాళ్ళని చూసుకుంటాను, ఇచ్చేస్తాను, వచ్చేస్తాను బోండామ్మ గారు అనలా. ఒకవేళ కనుక నన్ను ఇందులో బలవంతంగా నా ప్రమేయం లేకపోయినా సరే ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించిన సమగ్రమైనటువంటి మేము తుడుచుకుంటూ కూర్చోవాలా? రైట్. ఒక్క నిమిషం అండి శివరాం ప్రసాద్ గారు, ఇక్కడ ఇంకొక విషయం జ్యోత్స్న గారు ప్లీజ్ టైం ఇవ్వండి. శివరాం ప్రసాద్ గారు ఒక విషయము, ఒక బాగా చర్చ జరుగుతుంది. ఒకటి ఏంటంటే గతంలో ఎలక్షన్స్ కంటే ముందు కరెక్ట్గా 28 రోజుల ముందు కోడికత్తి సీను జరిగింది. కరెక్ట్గా 28 రోజుల ముందు మళ్ళీ ఇప్పుడు ఈ సతీష్ అనే అబ్బాయి కేసు జరుగుతుంది. మళ్ళీ ఇతర పరిస్థితి కూడా అంతేనా అని చెప్పని ఒక చర్చ జరుగుతుంది. దానికి ఏమైనా చెప్తారా మీరు? ఏమండి, కుట్రలు చేయటాల్లో చంద్రబాబు గారు సిద్ధహస్తులు, దాంట్లో ఏం అనుమానం లేదు. ఇందాక చెప్పు గురించి మాట్లాడుతున్నారు కదా, సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి మీద పిల్లనిచ్చిన మామగారి మీద చెప్పులు విసిస్తున్న ఘనమైన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వాటి గురించి ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తే రోజులు కూడా చాలు. ఇందాక ఒకటి అంటున్నారు, అక్కడ లైట్ లేదని, ఫోకస్ లైట్లు అక్కడ శుభ్రంగా
ముఖ్యమంత్రి గారి మీదకి ఫోకస్ అయ్యి ఆ ఏరియాలో ఆ వెళ్ళే చోట మాత్రం చీకటి మాత్రం లేదు, ముందు పక్క వెనక పక్క ఉంది తప్ప అక్కడ లైట్స్ ఉన్నాయి. ఫస్ట్. రెండోది, కేశినేని గారు ఏం చెప్పారు, ఆయన ఒక శబ్దం వినపడింది, తర్వాత ఏదో వచ్చి తగిలింది, అది ఏడుగానే అయి ఉండొచ్చు, లేకపోతే ఉండేలు లాంటిది ఏదన్నా అటువంటి దానితో విసిరి ఉండొచ్చు అని చెప్పారు. ఆయన్ని ఇప్పుడు ఆయన ఇంట్రాగేట్ చేస్తానన్నా అభ్యంతరం ఏం లేదు అక్కడ దాంట్లో. కాకపోతే ఒకటి, ఇది చేసింది తప్పు చేసి దాన్ని సమర్థించుకోవడానికి ఇంత కష్టపడుతున్నారు జాన్సన్ గారు, అది కరెక్ట్ గా. నేను ఒకటి చెప్తున్నా, అసలు ఆయనకి ఏం సంబంధం అని ఆయన వచ్చాడు. అసలు చాలా మంది ఉన్నారు కదా నాయకులు, ఎవరిలో మాట్లాడకుండా ఒక్క బొండా ఉమేశ్వర గారికే ఎందుకు భుజాలు తడుకోవాల్సి వచ్చింది, ఎందుకంత అవసరం వచ్చింది? రెండోది, ఈసీని బెదిరించాల్సిన అవసరం ఏంటి, అధికారులను బెదిరించాల్సిన అవసరం ఏంటి, వీటికి సమాధానం రాదు. ఇంకొకటి, ప్లకార్డ్ లో ఇంకోటో అన్నారు, అది ఎక్కడ అక్కడ పట్టుకోవాలా, వెంటనే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరో పట్టుకుంటారు. ఇంకొకటి, సోషల్ మీడియా గురించి మాట్లాడితే, ఒకటి ఈ రాష్ట్రంలో జరిగితే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి జరిగితే, తన స్నేహితుడి యొక్క కుమారుడి మీద దాడి జరిగితే ముందుగా స్పందించింది ప్రధానమంత్రి గారు, తర్వాత స్పందించింది ఒక మన చంద్రబాబు నాయుడు గారు. అంటే అక్కడ కూడా ప్రధానమంత్రి స్పందించిన తర్వాత బాగుండదని చెప్పి స్పందించారు తప్ప ఆయన ఈ విధంగా, ఎందుకంటే వాళ్ళే కదా చేసింది వాళ్ళే కదా కుట్ర. కుట్ర భాగస్వాములు వాళ్ళే కాబట్టి. ప్రసాద్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సత్యమూర్తి గారు ప్రధానంగా ఇప్పుడు రెండు వైపులా ఆ పార్టీ ఈ పార్టీ విమర్శించుకుంటుంది. ఒకటి, ముందుగా మీరు ఎట్లా ప్రిపేర్ అయి ఉన్నారు అన్నది ఈ రెండు పార్టీల మధ్య విమర్శలు వస్తున్నాయి, ఎట్లా చూస్తున్నారు మీరు? సార్, ఇందాక నేను చెప్పాను, ఇప్పుడు ఇలాంటి సమయంలో ఈ సంఘటనలు ఇప్పుడు మీరు చూసినట్టయితే శనివారం నాడు 13వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగితే 14వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా రాళ్లు పడ్డాయి. సో రాయికి చెల్లు కదా అని ఊరుకున్నారా? లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడిని తెలుగుదేశం పార్టీ ఖండించింది, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద దాడిని కూడా వైసీపీ అఫీషియల్గా ఖండించింది ట్విట్టర్లో. కాబట్టి దీన్ని మనం అంటే ఇప్పుడు సరే, ఇప్పుడు పోలీసులు ఎవరైనా దొరికారనుకోండి, వీళ్ళు కుక్ చేస్తున్నారు కొంత స్టోరీ, ఏ రకంగానూ పొలిటికల్ బెనిఫిట్ తీసుకోవడానికి పవర్లో వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి అక్కడ బొండమ్మ పేరు తీసుకొచ్చారనేటువంటి ఒక ఎలిగేషన్ కూడా ఉంది. ఇవన్నీ కూడా మనకి పోలీసు చెప్పినంత మాత్రం అది ఫైనల్ కాదు, అది కోర్టులో నిగ్గు తేలాలి వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యాలు. కాబట్టి ఇప్పుడు మనం ఏది మాట్లాడినా ప్రిమేచ్యూర్ అవుతుందండి. అయితే సహజంగా మీరు ఇలాంటి విమర్శలు లేకపోతే మనం ఆశ్చర్యపోవాలి. సహజంగానే ఇలాంటి విమర్శలు ఉన్నాయి కాబట్టి జనరల్గా ఎలక్షన్ టైంలో ఇవి కామనే. కాబట్టి లెట్ us వెయిట్ ఫర్ ద యాక్చువల్. కానీ ఇప్పుడు వరకు శివరాం ప్రసాద్ గారు చెప్తున్న పదము ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా బెదిరిస్తున్నారు అన్నది కదా ఆయన చెప్తున్న పదం. ఇప్పుడు బెదిరించడం అంటే ఇప్పుడు వీళ్ళు పోలీసులు అత్యుత్సాహంతో కొన్ని ఇరికించారనుకోండి. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు, చాలా కేసుల్లో మనం చూస్తున్నాం. పోలీసులు మనం వీళ్ళు ఇంపార్షియల్గా ఉంటారని చెప్పుకోవడానికి లేదు, దురదృష్టం ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలినప్పుడు నాకు ఇక్కడ పోలీసుల మీద విశ్వాసం లేదని చెప్పి ఆయన హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు. మనకు తెలుసు ఆ విషయం అంతా కూడా. అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ మేము కూడా చెప్పాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే దురదృష్టవశాత్తు ఏంటంటే పోలీసులందరూ కూడా ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి తొత్తుల్లా తయారవుతున్నారు. దీంట్లో నేను ఏమాత్రం సంశయించట్లేదు. జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా దాన్ని రుజువుపరుస్తున్నాయి. కాబట్టి పోలీసులు కుక్ చేయొచ్చు, ఇరికించవచ్చు, ఎలక్ట్రల్ బెనిఫిట్ కోసం ఇరికించేట్టుగా వాళ్ళ నాయకులు చేయొచ్చు. కాబట్టి ఆ రకమైన అనుమానం కూడా ప్రజల నుంచి కూడా వ్యక్తం అవుతుంది. బొండమ్మ గారిని ఈ కేసులో అనవసరంగా వినిపిస్తుంది, నన్ను ఇరికిస్తే నేను ఊరుకోను, నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తానని ఆయన చెప్పడం తప్పే లేదు. అది నేను మళ్ళీ వస్తాను. వెంకట్ గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది? రెండు పార్టీలు కూడా వీళ్ళు ముందుగా ప్రిపేర్ అయి ఉన్నారు అని రెండు పార్టీలు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాయి. మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు అంటే మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు అని. సార్, నేను చాలా ఆశ్చర్యపోతున్నాను యాక్చువల్గా బీజేపీ స్పోక్స్ పర్సన్ గారు చెప్పిన స్టేట్మెంట్స్కి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగింది, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తారు అని చెప్పేసి సార్ అంటున్నారు. పోలీసులు ఏకపక్షంగా, స్థానిక పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తారు అనుకుంటే సిబిఐని ఇన్వాల్వ్ చేయొచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మీద కాన్స్పిరసీ జరిగింది.
దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత లోకల్గా ఉన్నటువంటి సిపికి ఎంతో అయితే ఉంటుందో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు కూడా అంతే ఉంటుంది. ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎక్కువ జీడిపి కానివ్వండి, లేకపోతే మీకు ఎక్కువ రెవెన్యూ ఇచ్చేది కానివ్వండి, ఎక్కువ మీతో అన్అఫీషియల్గా దోస్తీ కట్టినటువంటి వ్యక్తి ప్రమాదం జరిగినప్పుడు స్థానిక పోలీసుల మీద బాధ్యతని నెట్టివేయకుండా కేంద్ర ప్రభుత్వ భద్రతా దళాలతో లేకపోతే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్తో మీరు ఒక ప్రైమరీ రిపోర్ట్ అన్న తీసుకుని ఎస్ ఇక్కడ దాడి జరిగింది లేదంటే దాడి జరగలేదు అని ఏదో ఒక రిపోర్ట్ ఇస్తే చాలా బాగుంటుంది. ఇటువంటి ఒక సిచ్యువేషన్లో పోలీసులకి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానివ్వండి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, పోలీసులకు వెన్నుదన్నుగా ఉండాలి. ఎందుకంటే చాలా ప్రెషర్తో ఉంటారు పోలీసులు. ముఖ్యమంత్రి మీద ఇటువంటి దాడి జరిగినప్పుడు అంత ఆషామాషి వ్యవహారాలే కాదు, కింద కానిస్టేబుల్ దగ్గర నుంచి పైన సిపి వరకు అందరి మీద యాక్షన్స్ తీసుకోబడతాయి. ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఉన్నటువంటి వారి మీద కూడా యాక్షన్ తీసుకోబడుతూ ఉంటది. కాబట్టి పోలీసులు అధికారుల పార్టీకి అడుగులకు మడుగులు వస్తారు అనే ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉందో వెనక్కి తీసుకోండి సార్. ఖచ్చితంగా ఇటువంటి ఎలక్టోరల్ టైంలో, ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి టైంలో పోలీసులు నిష్పక్షపాతంగానే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అలాంటి డౌట్ ఏమైనా మీకున్నట్లయితే ఖచ్చితంగా కేంద్ర నిఘా వర్గాలతో ఒక ప్రైమరీ రిపోర్ట్ అన్న ఇస్తే చాలా బాగుంటుంది. ఇలాంటి డెరాగేటరీ కామెంట్స్ ఆన్ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఓకే సార్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. జ్యోత్స్న గారు, మనం డిబేట్ క్లోజ్ చేయాల్సి ఉంది. ఒక్క మాటలో చెప్పాలనుకుంటే ఈ సబ్జెక్ట్ మీద మీరు ఏం చెప్తారు? జ్యోత్స్న గారు, మనం డిబేట్ క్లోజ్ చేయాల్సి ఉంది. ఫైనల్గా ఒక మాటలో చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? ఒక్క విషయం చెప్తానండి. ఇప్పుడు ఇంత డిస్కషన్ జరుగుతుంది కదా, నా క్వశ్చన్ ఏంటంటే, ముఖ్యమంత్రి గారి మీద రాళ్ల దాడి జరిగింది, కేసు రిజిస్టర్ చేశారు, ఆ మిస్క్రియంట్స్ ఎవరు ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. నెక్స్ట్ డే 2 దాడులు జరిగాయి. ఒకటి తెనాల్లో జరిగింది, ఇంకోటి గాజువాకలో జరిగింది. దానికి సంబంధించినటువంటి, ఎందుకనంటే నిష్పక్షపాతంగా పోలీసులు పని చేయాలి. ఎందుకంటే ఇందాక సత్యమూర్తి గారు తెనాలి దాడి కాదనుకుంటా, అది తెనాలి అమ్మాయిని ఏదో వేధించడానికి కొట్టారు, తర్వాత అది క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటాను పవన్ కళ్యాణ్ గారి సభలో. వాట్ ఎవర్, నేను ఏమంటున్నా అంటే నేను ఇందాక వారు అన్నటువంటి మాటకి నేను ఆన్సర్ చెప్తాను. సమ్ థింగ్స్ ఆఫ్ దట్ సార్ట్ షుడ్ బి, అంటే పోలీసు వ్యవస్థ నిజంగా కూడా నిష్పక్షపాతంగా పనిచేస్తుందా అనేటువంటి ఒక క్వశ్చన్ అరైజ్ అయింది. ఇప్పుడు సత్యమూర్తి గారు లాంటి పెద్దవారు కూడా ఆ మాట రేస్ చేశారంటే అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందా లేదా అనేది మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అని అంటే, ఎవరు భుజాలు తడుకోవట్లేదండి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి పెద్ద ఆయన మా శివరామ్ ప్రసాద్ గారు కూడా ఒక మాట అన్నారు, వాళ్ళే చేయించారు అంటే అసలు ఎంక్వైరీ జరగకుండా, ఏమీ జరగకుండా మీ సోషల్ మీడియాతో సహా మీరు మా మీద ఫింగర్ పాయింట్ అవుట్ సార్, మీ హిస్టరీ తీయమా సార్? మీరు మమ్మల్ని బాధ్యులుగా చేస్తామని చెప్పి జ్యోత్స్న గారు ఒక్క నిమిషం, సత్యమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. ఒక నిమిషం సత్యమూర్తి గారు, ఫైనల్ గా ఏం చెప్తారు ఈ సబ్జెక్ట్ లో? మనం క్లోజ్ చేయాల్సిన సబ్జెక్ట్ మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? 2 పార్టీలు కూడా రెచ్చగొట్టే ప్రకటనలు చేయకుండా, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చూసాం మనం, ఆయన క్యాట్ బాల్ అన్నారు, తర్వాత ఎయిర్ గన్ అన్నారు, ఇదంతా టీడీపీ చేయించిందని ప్రత్యక్షంగా ఆయన ఆరోపించారు. మనం ప్రెస్ మీట్లోనే చూసాం ఆ విషయం. సో ఇటువంటివి మానుకోవాలి 2 పార్టీలు, అన్ని పార్టీలు కూడా. దాన్ని లేకపోతే కార్యకర్తల సంయమనం కోల్పోతే ఇంకా అనేకమైనటువంటి ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. రైట్. శివరామ్ ప్రసాద్ గారు, ఫైనల్గా ఏం చెప్తారు ఈ సబ్జెక్ట్లో మీరు? ఇందాక జ్యోత్స్న గారు అన్న దాంట్లో కేసు పెట్టలేదన్నారు, కేసు పెట్టారు. మరి డిబేట్ ఆడి ఫ్యాక్ట్స్ తెలియదేమో ఒకటి. రెండోది దీని వెనకాల రెండోది పోలీసులు వైఫల్యం అని చెప్పి, డీజీపీని సిఎస్ ని మార్చాలనే కుట్ర కూడా దీంతో దాగి ఉండొచ్చు. ఓకే, రైట్. ఓకే, వెంకటేష్ గారు ఫైనల్గా ఏం చెప్తారు? సార్, ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇలాంటి దాడులు ఈ టైంలో ముఖ్యమంత్రి మీద జరిగినప్పుడే కఠినంగా వ్యవహరించకపోతే రేపు ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నటువంటి ప్రతి ఒక్క పార్టీ అగ్రనేతకి కూడా
ఆమ్ ఉంటుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమంత్రి మీద పడినప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు మీద వాళ్ళ మీద కూడా పడతాయి, జనసేన పార్టీ మీద కూడా పడతాయి, బీజేపీ పార్టీ మీద కూడా పడతాయి. కాబట్టి పోలీస్ వ్యవస్థ ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని అందరికీ ఒక దిక్సూచిలాగా ఉండాలని చెప్పేసి అని థ్యాంక్ యూ. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన లింగమనేని శివరాం ప్రసాద్ గారు, ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, సత్యమూర్తి గారు, వెంకటేష్ గారు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఇప్పుడు ఒక అరెస్ట్తో మొదలైన కథ మరి ఎన్ని అరెస్ట్ల వరకు వెళ్తుంది, ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రకరకాల మలుపులు అయితే తిరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఎన్నికలు అయ్యే వరకు ఈ పరిణామాలు రకరకాల టర్న్స్ మాత్రం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇది ఇవాల్టి వారు. మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం. Stay tuned to 6 TV.